హాయ్ అండి. ఇవాళ మీకు హాల్టర్ నెక్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నానండి. మీరు చాలా ఈజీగానే కట్ చేసుకునే విధంగా కటింగ్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మామూలుగా మనం ఏ బ్లౌజ్కైనా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక పావించు ఖర్చు అనేది వదిలేసుకోవాలన్నమాట, అన్ని బ్లౌజుల్లాగే. ఇప్పుడు మనం ఖర్చుకు వదిలేసిన అక్కడి నుంచి వీపు పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీపు మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. బ్లౌజు లూజ్ అనేది 21 ఇంచులు, అందులో సగం నేను 10.5 ఇంచులకి పైన అలాగే కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. ఇప్పుడు లూజ్ అనేది మార్క్ చేసుకున్నాము, అలాగే వీపు పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ షోల్డర్ అనేది 14 ఇంచులు అండి. ఈ బ్లౌజు షోల్డర్ వచ్చేసి అందులో సగం 7 ఇంచులకైతే నేను షోల్డర్ కొలత అనేది మార్క్ చేశాను. అదే 7 ఇంచుల్ని కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను, స్ట్రైట్ లైన్ రావడం కోసం. పైన అలాగే మధ్యలో కూడా ఈ విధంగా 7 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి చంక రౌండ్ కోసం సేమ్ 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. పైన షోల్డర్ ఎంత తీసుకున్నాను, అలాగే చంక రౌండ్ కోసం కూడా 7 ఇంచులు అయితే తీసుకొని అదే 7 ఇంచుల్ని రెండు వైపులా పెట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ తీయడం కోసం ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 7 ఇంచులు మనం షోల్డర్ తీసుకుంటే 7 ఇంచులు అనేది మనం ఖచ్చితంగా చంక రౌండ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే షోల్డర్ కొలత అనేది కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడే ఈ హాల్టర్ నెక్కులకు కానివ్వండి, కాలర్ నెక్కులకు కానివ్వండి, బోట్ నెక్కులకు కానివ్వండి, అన్నిటికీ పర్ఫెక్ట్గా రావాలి అంటే షోల్డర్ కొలత అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అంతేనండి కటింగు, ఇంకేం లేదు. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, మనం అడ్జస్ట్ అనేది క్లాత్ని ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి పైన ఒక 4 ఇంచులు అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి, ఏం మార్చాల్సిన పని లేదు. ఈ విధంగా చుట్టూ కూడా మార్క్ చేసిన తర్వాత రెండు మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఫ్రంట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు పై వైపున ఇలాగా మనకి 4 ఇంచులు ఎక్స్ట్రా అయితే క్లాత్ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి అక్కడి నుంచి 3.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి. ఇందాక మనం ఎలా ఉన్నది అలా మార్క్ చేసుకున్నాం కదా. పై వైపున 3.5 ఇంచులు, అలాగే ఇటు వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. పై వైపున కూడా 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలాగా ఒక లైన్ అనేది గీసుకోవాలి. చూడండి, ఒక చిన్న బాక్స్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని మనం పై వైపున ఏ విధంగా అయితే మనకు ఆ బాక్స్ లాగా వచ్చింది కదా, అక్కడికి ఒక మార్క్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్న
ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు అనేది తీసుకోవాలండి, లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, ఆ షోల్డర్ దగ్గర నుంచి పావించ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఆ డాట్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద వైపు నుంచి మనకి మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ గీత దగ్గర నుంచి పై వైపున ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే ఇటు సైడు ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మనకి హాల్టర్ నెక్ అనేది చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కనుక ఖచ్చితంగా షోల్డర్ కొలత అనేది కరెక్ట్గా తీసుకోండి. ఎవరికి మనం బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ షోల్డర్ కొలత కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ బాక్స్ లాగా ఉంది కదండి, ఆ బాక్స్లోనే మనకి హాల్టర్ నెక్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ కోసం మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది ఎంత పొడవు, అది మీకు ఎంత పొడవు అనేది కావాలో అంత పొడవుకైతే మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే దీనికి హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. పై వైపున ఒక 1.5 ఇంచులు అంటే ఒక ఇంచులు కానివ్వండి, 1.5 ఇంచులు కానివ్వండి, ఇలా పట్టీ కోసం అయితే తీసుకోండి. హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకోసం తీసుకొని అక్కడి నుంచి మనకి హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 9.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. మీకు లేదు 10 ఇంచులు కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇటు సైడు చంక మనకి తీసే సైడు ఒక 3 ఇంచెస్ తక్కువకి మార్క్ చేసుకొని హ్యాండ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ అయితే ఇచ్చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మనం కరువు తీస్తాం కదా హ్యాండ్కి అనేది, ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హాల్టర్ నెక్కి క్యాన్వర్స్ అయితే కట్ చేసుకోవాలండి. క్యాన్వర్స్ మనకి ఎంత పొడవు కావాలో ఇలాగా మనం తీసుకున్న నెక్ను బట్టి క్యాన్వర్స్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు క్యాన్వర్స్ని ఇలాగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఒక బాక్స్ లాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ బాక్స్ లాగా ఉన్న ఈ పార్ట్ వరకు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఎక్కడ వరకు అయితే మనకి బాక్స్ లాగా వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి, పైన 3.5 అలాగే వెడల్పు వచ్చి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలండి. అది మీకు ఎంత డీప్ కావాలో దాన్ని బట్టి అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 6.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చిన్న నెక్ ఉందండి. అలాగే కింద వైపున 3 ఇంచులు పెట్టేసుకొని ఇలాగా పైనుంచి ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున ఒక 1/4 ఇంచు తగ్గించుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా కాస్త క్రాస్గా వస్తుందండి, ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బాక్స్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఇలాగా కొంచెం కరువు తీసుకొని ఈ విధంగా రౌండ్గా
డ్రా చేసుకుంటున్నాను. లేదు మీకు ఈ నెక్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన నెక్ అయితే మీరు డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకి లెంత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా లుక్ ఉంటుంది. ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్కి ఏ విధంగా పెట్టి అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఐరన్ అన్నా చేసుకోవచ్చండి. లేదంటే ఐరన్ చేసుకోకపోతే చుట్టూ క్లాత్ ఈ క్యాన్వాస్ అనేది కదలకుండా ఇలాగా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. చుట్టూ ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే కనుక చుట్టూ మనం మిషన్ తోటి కుట్టు అయితే వేసేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్గా ఐరన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. ఇంత ఈజీగా మనం హాల్టర్ నెక్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.